హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్షాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎస్పెషల్గా ఈ సీజన్లో అయితే మనకి ఫుడ్ చాలా వేడిగా తినాలనిపిస్తుంది. అందుకని మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి మీషోలో హాట్ బాక్స్ కలెక్షన్ తీసుకున్నానండి. చాలా బాగా వచ్చాయి క్వాలిటీ. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీషోలో తీసుకున్న ఈ సెల్వెల్ కంపెనీ హాట్ బాక్స్ చూసేయండి. ఇందులో అయితే నేను లావెండర్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మంచి ప్రీమియం క్వాలిటీతో ప్లాస్టిక్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ పైన హ్యాండిల్ కూడా మనకి క్యాప్ ఓపెన్ చేసే హ్యాండిల్ కూడా గోల్డ్ కలర్లో ఇచ్చారు. దీని కెపాసిటీ వచ్చేసి 1700 ml అండి. ఎస్పెషల్గా హాట్ బాక్స్ అయితే అందరికీ తెలిసిన విషయమే. ఫుడ్ మాత్రం వేడిగా ఉండాలని చెప్పి పర్పస్లో యూజ్ చేస్తాము అండ్ తీసుకుంటాము. హాట్ బాక్స్ కొనేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటి కలరే కాకుండా వాటి సైజ్ కూడా ఇంపార్టెంట్. మనం వాటిని దేని పర్పస్లో యూజ్ చేస్తాము దాన్ని బట్టి మనం క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అల్యూమినియం బౌల్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం వీటిని ఈజీగా క్లీన్ చేయొచ్చు. అండ్ మన ఫుడ్ కూడా హైజీనిక్గా ఉంటుంది అండ్ సేఫ్గా ఉంటుంది. అంటే స్టోర్ చేసుకుంటాం కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తిన్న ఫుడ్ అన్హెల్దీ అంటారు కదా, అలా కాకుండా మనకి హాట్ బాక్స్లో పెట్టుకొని తిన్న ఫుడ్ మాత్రం కంప్లీట్గా సేఫేనండి. ఎందుకంటే మనకి ఇక్కడ పైన లేయర్ మాత్రమే ప్లాస్టిక్ వస్తుంది, లోపల మనకి కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీలే ఉంటుంది. ఇవన్నీ కూడా నేను ఇన్సులేటెడ్ తీసుకున్నాను. వితౌట్ ఇన్సులేటెడ్ అయితే 300 ప్రైస్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఇది కూడా సెల్వెల్ కంపెనీతే తీసుకున్నాను. దీని కెపాసిటీ వచ్చేసి 1200 ml కెపాసిటీ. దీని ప్రైస్ అయితే నాకు 714 రూపీస్లో వచ్చేసింది. ఈ ప్యాటర్న్ అయితే చాలా ఎలిగెంట్ లుక్తో ఉంది అండ్ క్లాసీగా ఉంది. డైనింగ్ టేబుల్ మీద బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇందాకడిది 1700 ml కాబట్టి దాని ప్రైస్ నాకు 840 రూపీస్ ప్రైస్లో పడింది. ఇవన్నీ ఇన్సులేటెడ్ కాబట్టి ఈ ప్రైస్లో ఉన్నాయి. వితౌట్ ఇన్సులేటెడ్ హాట్ బాక్స్ డిజైన్స్ కూడా మనకు మీషోలో చాలా ఉన్నాయి. కాకపోతే మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి అది కంప్లీట్గా మంచి క్వాలిటీ తీసుకుంటే మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. కొందరు ప్లాస్టిక్ అసలే వద్దు, మాకు స్టెయిన్లెస్ స్టీల్లోనే హాట్ బాక్సెస్ ఏమైనా ఉంటే చూపించండి అంటే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. దీని కెపాసిటీ చూసారు కదా, 1500 ml కెపాసిటీ. ఇందులో అయితే మనకి 3 డిఫరెంట్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. నేనైతే ఇక్కడ 1000 ml కెపాసిటీ తీసుకున్నాను. దీనికైతే పైన కానీ కింద లోపల కానీ అంతటా మనకి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీలే. దీని ప్రైస్ నాకు 604 రూపీస్ ప్రైస్లో వచ్చేసింది. ఇందులో మనకి 2000 ml అండ్ 1500 ml సైజ్ కూడా అవైలబుల్ ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ అయితే 100% చాలా బాగా ఇచ్చారు. క్వాలిటీ విషయంలో అస్సలు డౌట్ పడకండి. హాట్ బాక్స్ పర్చేస్ చేసేటప్పుడు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అవి మైక్రోవేవ్లో పెట్టుకొని యూజ్ చేయొచ్చా లేదా, నాన్ మైక్రోవేవబులా, స్పెషల్గా ఆ డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ నేను ఈ ఫుడ్ అంటే కిచెన్లో మనకి బాగా రెగ్యులర్గా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ స్టెయిన్లెస్ డ్రైనర్ తీసుకున్నాను. దీని సైజ్ అయితే 28x28 అండి. చాలా పెద్దగా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇందులో అయితే మనకి 1.5 kg బియ్యం వరకు కడగొచ్చు. దీని ప్రైస్ అయితే నాకు 432 రూపీస్లో వచ్చేసింది. దీని కింద మనకి ఈజీగా ప్లేస్ చేసుకోవడానికి స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి లీఫ్ వెజిటేబుల్స్ కూడా చాలా హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. ట్రైనర్కి ఫినిషింగ్ అండ్ హ్యాండిల్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ తోటే చాలా బాగా స్మూత్ ఫినిషింగ్ ఇచ్చేశారు. అండ్ మీషోలో తీసుకున్న నెక్స్ట్ హాట్ బాక్స్ చూసేద్దాం. దీని కెపాసిటీ అయితే 1700 ml కెపాసిటీ అండి. హాట్ బాక్స్ తీసుకున్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉన్నారో అంత దానికి సైజ్ ఎంత సెట్ అవుతుందో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీని ప్రైస్ అయితే నాకు 635 రూపీస్ వచ్చేసింది. మంచి ఫ్లోరల్ ప్రింట్తో వచ్చేసింది. ఆల్మోస్ట్ అన్ని హాట్ బాక్సెస్ కూడా మనకి ఈ గోల్డ్ ఫినిషింగ్ అండ్ గోల్డ్ హ్యాండిల్స్ ఇవ్వడం వలన చాలా రాయల్ లుక్లో ఉంది. డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన అన్ని హాట్ బాక్సెస్ అవుట్ లేయర్ మాత్రం ప్లాస్టిక్ క్వాలిటీ, లోపల మాత్రం స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ. ఇలాంటి హాట్ బాక్సెస్ అయితే డైనింగ్ టేబుల్లోనే కాదు కిచెన్లో కూడా మంచి లుక్ని ఇచ్చేస్తాయి. ఫుడ్ ఫ్రెష్గా అండ్ హైజీనిక్గా ఈ వర్షాకాలంలో వేడివేడిగా హ్యాపీగా తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మోటివేట్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.